హాయ్ అండి. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో, ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూయేషన్ అనమాట. ఇంకా డీమార్ట్ నుంచి వచ్చాం గదా! అక్కడ సదురుతుంటేనే హ్యాపీ అసలు ఇది ఇవ్వలేదనమాట. తనే తీసి పెట్టుకుంది. ఇప్పుడు గూడా చూడండి మీకు చూపిస్తాను ఇవ్వు అంటే అసలు ఇస్తలేదనమాట. కాస్ట్ చూపిద్దాము మీకు అని చెప్పేసి. సో, అదొచ్చేసి నాకు ₹179 పడిందనమాట. ఇది ఎప్పుడు చూసినా చాలా ఎక్కువ కాస్ట్ ఉంటది. సో, ఫస్ట్ టైం నాకు కొంచెం తక్కువ అనిపించింది. సరేలే అని చెప్పేసి ఇంకా తీసుకున్నాననమాట. ఎందుకు అంటే నేనెప్పుడు కూరగాయలు కట్ చేసేటప్పుడు తను కట్ చేయడానికి ట్రై చేస్తది. మనం నైఫ్ ఇవ్వలేం గదా పిల్లలకి. సో, ఇట్లాంటివి తీసుకున్నాం అనుకోండి ఆమె కట్ చేసుకుంటది. నావి నేను కట్ చేసుకుంటా అన్న ఇంటెన్షన్ తోటి ఇంకా ఇవైతే తీసుకున్నాననమాట. ఇంకా తెచ్చిన 1 డే, 2 డే వాళ్ళెంత ఎక్సైట్‌మెంట్ తోటి ఉంటారు. ఎంత బాగా దాంతోటి ఆడుకుంటారో మనకు యాజ్ యూజువల్ తెలిసిందే గదా! సో, ఇంక ఇక్కడ యాపీ గూడా అట్లనే ఆడుకుంటుందనమాట. ఇంక తను ఆడుకుంటుంటే మేము మెల్లగా తనకు తెలియకుండా తప్పించుకొనైతే మార్కెట్‌కి వెళ్ళిపోయినామనమాట నేను, అమ్మ. సో, మార్కెట్‌కి వెళ్ళేసొచ్చి ఇంకా మార్కెట్‌లో ఇంకేమేమి కావాలో అవన్నీ తీసుకొనొచ్చినాము. అసలు వెళ్ళడానికి ఓపికనే లేకుండే అస్సలు నించోలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా గానీ నేనే చేసుకోవాలి అనిపిస్తదనమాట కొన్ని కొన్ని. ఎందుకంటే ఇంక ఇదే లాస్ట్ టైం నేను మార్కెట్‌కి వెళ్ళడం. మళ్ళీ నేను వెళ్ళలేను. అట్‌లీస్ట్ 3-4 మంత్స్ వరకైతే ఇంక నాకు వెళ్ళడం కుదరదు. తర్వాత గూడా వెళ్తానో లేదో కూడా తెలీదనమాట ఇద్దరు పిల్లలతోటి. సో, అట్లా ఇంకా లాస్ట్ టైం నేను నాకు నచ్చిన కూరగాయలు ఏమేమి కావాలి, ఎంతెంత కావాలో నేను తెచ్చుకుంటాను అన్నట్టు ఇంకా ఓపిక చేసుకొనైతే మార్కెట్‌కి వెళ్ళినా అనమాట. నాకెట్లా ఉంటది అంటే వీలైనంత వరకు నా పనులు నేనే చేసుకోవాలి అనేసైతే అనుకుంటాననమాట. ఎవరిపైన నాకు డిపెండ్ అవ్వడం మాక్సిమం ఇష్టం ఉండదు. ఎందుకు అంటే డిపెండ్ అయ్యే రోజులు ముందు ఉన్నాయి. ఇంకా అవి ఉన్నాయని తెలిసి కూడా మనం ఇప్పటి నుంచే డిపెండ్ అయినామనుకోండి, అవతల వాళ్ళకి కూడా ఓపిక అనేది ఉండాలి గదా! ఎంతకని చేస్తారు మనకైనా. వాళ్ళకి కూడా ఓపిక ఉండాలి గదా! వాళ్ళు గూడా చేసి చేసి అలసిపోతా ఉంటారు. ఇన్ కేస్ నేను చేయలేకపోతున్నాను, నా వల్ల అయితలేదు అన్నప్పుడు వాళ్ళతోని చేయించుకుంటే ఆ రిగ్రెట్ ఫీల్ అనేది ఉండదనమాట. ఇప్పుడు నేను స్లోగా చేసుకోగలుగుతా. అట్‌లీస్ట్ కొన్ని పనులన్నా చేసుకోగలుగుతా గదా! అవి మాక్సిమం నేనే చేసేసుకుంటా అన్నట్టు నా పనులు మాక్సిమం నేనే చేసుకుంటున్నాను. అలసిపోతున్నా, ఓపిక ఉంటలేదు. కానీ ట్రై చేస్తున్నాననమాట. ఎందుకంటే ఇప్పుడు నేను చెయ్యొచ్చు. ఆఫ్టర్ డెలివరీ ఏంటి అంటే మా దాంట్లో చల్లనీళ్ళల్లో చేయి పెట్టనివ్వరండి. ఇట్లా 3 మంత్స్ కానివ్వండి, 5 మంత్స్ కొంతమందికి ఓపిక ఎక్కువున్న వాళ్ళు 9 మంత్స్ కూడా చేసుకుంటారనమాట. సో, అట్లా అన్ని మంత్స్ వరకైతే చల్లనీళ్ళలో చేయి పెట్టనివ్వరు కాబట్టి ఏ పని మనం చెయ్యలేమనమాట. వాటర్ లేకుండా ఏ పనన్నా మనం చేయగలుగుతామా చెప్పండి? ఏది అవ్వదు గదా! అట్‌లీస్ట్ డెలివరీ అయిన 1 మంత్ వరకైతే మనకు ఓపిక ఉండదు. మనం ఏ పని చేయలేం కాబట్టి అట్లా 1 మంత్ వదిలేస్తాము. సెకండ్ మంత్ ఒకవేళ చేయాలి అని ఓపిక ఉన్నా, ఏ పని చేసినా మనం హ్యాండ్ వాష్ చేసుకుంటా ఉంటాము. వాటర్‌లో చేయబెడతా ఉంటాం గదా! అట్లా చల్లనీళ్ళలో అయితే పెట్టొద్దనమాట. ప్రతి దానికి వేడి నీళ్ళే యూజ్ చేయాలి. లైక్ చేతులు కడుక్కోవాలన్నా, ఫేస్ కడుక్కోవాలన్నా, ఈవెన్ వాష్‌రూమ్‌కి వెళ్ళాలన్నా, మోషన్ వచ్చినా గూడా హాట్ వాటరేనండి. మోషన్ వస్తుంది అని అమ్మకి చెప్పేసి వెళ్తుండే అనమాట. సో, నేను మోషన్ వెళ్ళేంత సేపు ఇంకా ఇక్కడ వేడి నీళ్ళైతే కాగుతుండే అనమాట. సో, ఇంకా వేడి నీళ్ళు తెచ్చి అయితే ఇస్తుండే. సో, మా దాంట్లో అయితే ఇట్లా ఫాలో అవుతామండి. సో, అందుకనే అట్‌లీస్ట్ 3 మంత్స్ వరకైతే మాక్సిమం ఏ పనులు చేసుకోలేను గాబట్టి, ఇప్పుడు చేసుకోగలుగుతున్నా, చెయ్యగలుగుతున్నా గాబట్టి ఓపిక లేకున్నా చేసుకుంటున్నానండి. ఓపిక లేకపోయినా ఎందుకక్కా పని చేస్తున్నారు, రెస్ట్ తీసుకోవచ్చు కదా అనేసి మళ్ళీ మీరు కామెంట్ చేస్తారు గదా! సో, తీసుకోవచ్చండి. ఆఫ్టర్ డెలివరీ ఎట్లా రెస్ట్ తీసుకుంటానో అప్పుడు చెయ్యలేను నేను. ఎందుకు అంటే చెప్పాను కదా రీజన్స్ ఇట్లా. ఇప్పుడైతే అట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. కాకపోతే చాతనవ్వట్లేదు గదా! అయినా పర్లేదు కొంచెం స్లోగానన్నా చేసుకుందాము. తర్వాత ఎట్లా ఈ పనులేవి నేను చెయ్యలేను గాబట్టి ఇప్పుడే చేసుకుందాము అన్నట్టు స్లోగా ఓపిక లేకున్నా చేసుకుంటున్నాననమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకెక్కడో కొంచెం ఓసీడీ ఉంది అనేసి అయితే అనిపిస్తదనమాట. ఎందుకు అంటే ఎవరన్నా ఏదైనా వర్క్ చేస్తే నాకస్సలు నచ్చదనమాట. నా హ్యాండ్స్ తోటి నేను చేసుకుంటేనే నాకు తృప్తిగా అనిపిస్తది. సాటిస్ఫైడ్ అనిపిస్తదనమాట. ఎవ్వరు ఎంత చేసినా మళ్ళీ లాస్ట్‌కి అది నా చేయి పడిన తర్వాతనే నాకది చూడాలనిపిస్తది. హమ్మయ్య! నీట్‌గా అయిపోయింది అన్నట్టు అనిపిస్తదనమాట. ఇంకా అదొక పిచ్చి. ఆ పిచ్చి వల్ల కూడా మాక్సిమం కొన్ని పనులు నేనే చేసుకుంటున్నాననమాట. అట్లా ఇంకా యాపీ రాకముందు ఇంకెక్కువ ఉండే. యాపీ వచ్చిన తర్వాత మాక్సిమం కొంచెం వదిలేసినా అనమాట. ఎందుకు అంటే పిల్లలున్న ఇల్లు ఎట్లుంటదో మనకందరికి తెలిసిందే గదా! మనం ఎన్ని సార్లు సదిరి పెట్టినా గూడా వాళ్ళు మళ్ళీ సదురుతూనే ఉంటారు. ఇల్లు మొత్తం బొమ్మలేయడం, ఇల్లు మొత్తం పాడు జేయడంలో ఫస్ట్ ఉంటారు గాబట్టి, ఇంకా సదిరి ఓపిక లేక మాక్సిమం కొంచెం వదిలేసిన. అప్పుడంతా నీట్‌గుండాలి, పర్టిక్యులర్‌గా ఇది ఇక్కడనే ఉండాలి, అక్కడనే ఉండాలి అనేసైతే వదిలేసుకున్నాననమాట. ఎందుకు అంటే నాకు సదరనీకి నాకు ఓపిక ఉంటలేదనమాట. ఎన్ని సార్లు వంగి లెగాల్సొస్తదో దేవుడా! అసలు చెప్పలేమనమాట. పిల్లలున్న వాళ్ళు ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారు. సో, ఇందాక ఈ విషయం చెప్పడం మర్చిపోయాను. తాగడానికి కూడా హాట్ వాటరే ఇస్తారండి. గోరువెచ్చ కన్నా కొంచెం ఎక్కువ వేడిగున్న వాటర్ అయితే ఇస్తారనమాట. సో, ఆ వాటర్ రెగ్యులర్‌గా తాగడం వల్ల ఏంటి అంటే కాన్‌స్టిపేషన్ ఒక లెవెల్‌లో వచ్చేస్తది. సో, నాకు
యాపీ పుట్టిన తర్వాత ఎంత ప్రాబ్లమ్ ఫేస్ చేసినానో నేను మాటల్లో చెప్పలేనండి. మోషన్ వెళ్ళాలి అంటే భయమేసేదనమాట. సో, అట్లా కుట్లు విప్పడానికి వెళ్తాం కదా! సెవెంత్ డే అట్లా. హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు మేడంకైతే చెప్పాననమాట. సో, మేడం అయితే సిరప్ ఇచ్చారు. ఆ సిరప్ రెగ్యులర్‌గా యూజ్ చేసినా కూడా నాకు కాన్‌స్టిపేషన్ అనేది తక్కువ అవుతలేదనమాట. మళ్ళీ మా కాలనీలోనే ఉన్న డాక్టర్‌తోనైతే చూయించుకున్నాననమాట. ఆయన ఇచ్చిన మెడిసిన్స్ కూడా అసలు పనిచేస్తలేవు. ఎందుకు పనిచేస్తలేవు అంటే నేనొచ్చేసి కంటిన్యూగా హాట్ వాటర్ తీసుకుంటున్నాను గదా! సో, అందుకని అవి పనిచేస్తలేవనమాట. నాకు సెకండ్ మంత్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ మంత్ పడిన తర్వాత నాకు క్లిక్ అయిందనమాట. ఈ హాట్ వాటర్ వల్లనే నాకు ఈ ప్రాబ్లమ్ అనేది ఇంత ఎక్కువ అవుతుంది అని చెప్పేసి. ఇంకా 3 మంత్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఫోర్త్ మంత్‌కి ఎంటర్ అయిపోయినాము. ఇంకా మా అమ్మ వాళ్ళన్నారు ఇది ఒక్క మంత్ చెయ్యి 5 నెలలు పడిన తర్వాత చల్లనీళ్ళలో చేయబెడదువు అనేసి ఇంకా మా అమ్మ వాళ్ళు ఎంత అడిగినా ఇంకా నేను వినలేదనమాట. ఎందుకు అంటే అంత ఎక్కువ నొప్పులు భరించిన అనమాట. నార్మల్ డెలివరీ అయినా నాకు అన్ని నొప్పులు వస్తుండేనో లేదో తెలీదు గానీ బాత్రూమ్‌కి వెళ్ళినప్పుడల్లా అన్ని నొప్పులు తీసేదాన్ని. అంత గట్టి గట్టిగా ఏడ్చేదాన్ని. వామ్మో! అసలు చెప్పలేను తలుచుకుంటే ఇప్పుడు కూడా భయమేస్తుందనమాట. ఇంకా కాన్‌స్టిపేషన్ అంటే ఎట్లుంటదో మనందరికి తెలిసిందే గదా! ఇంకొకటి నాకు ఆపరేషన్ అయిన మనిషిని. ఇంకేమంటారు కుట్లెక్కడ ఇచ్చుకపోతాయి అనేసి మా అమ్మనేమో బయట నుంచి అరుస్తా ఉండేది. మా అమ్మ అరుస్తుంటే నాకు ఇంకా ఎక్కువ కోపం వచ్చేదనమాట. నువ్వు పడితే తెలుస్తది అది ఇది అనేసి మా అమ్మని తిట్టుకుంటూ ఇంకా గట్టి గట్టిగా అరిచేదాన్ననమాట. సో, ఆ రోజులన్నీ గుర్తు చేసుకుంటే నాకు ఇప్పుడు అసలు ఆ హాట్ వాటర్ తాగాలన్న కాన్సెప్టే పెట్టుకోవాలి అనిపిస్తలేదండి. భయమేస్తుంది. కానీ చెయ్యాలి. అప్పుడు అట్లా చేసినా కాబట్టి నాకు ఇప్పుడు ఏ ప్రాబ్లమ్ లేదండి. నిజంగా చెప్పాలి అంటే చాలామంది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తున్నారు కదా! అక్క మాకు కుట్ల దగ్గర పెయిన్ వస్తుంది. పొట్ట పెరిగే కొద్దీ కుట్లు నొప్పొస్తున్నాయి అని చెప్పేసి. సో, ఇప్పటికి నాకు ఇంత పొట్ట పెరిగినా, ఇంత వెయిట్ గెయిన్ అయినా కుట్ల దగ్గర నాకు కొంచెం అంటే కొంచెం కూడా పెయిన్ లేదండి. ఫస్ట్ నుంచి లేదు. నాకు ఎప్పుడైతే డెలివరీ అయిందో కుట్ల దగ్గర పెయిన్ అన్న కంప్లెయింట్ అయితే నాకు ఇప్పటి వరకు కూడా రాలేదండి. అంటే అర్థం చేసుకోండి అంత స్ట్రిక్ట్‌గా అప్పుడు చేయడం వల్లనే మనకు ఎప్పటికీ ప్రాబ్లమ్స్ రాకుండా అయితే ఉంటాయన్నమాట. సో, అందుకనే పెద్దలు చెప్పేటివి కొన్ని కొన్ని వినాలన్నమాట. పథ్యం అయితే మంచిగా చేసుకోవాలి. అండ్ నేను మిస్టేక్స్ ఏం చేయలేదా అంటే నేను కూడా మిస్టేక్స్ చేసినా అండి. తలకు మఫ్లర్ అయితే అసలు కట్టుకునేదాన్ని కాదు. ఎందుకు అంటే మాకు ఉత్తగా కట్టుకోవడం అంటే కట్టుకోవచ్చు. మాకు కాటన్ పెట్టుకుంటాం కదా నార్మల్‌గా ఇయర్స్‌లో. ఆ కాటన్‌లో ఏంది అంటే ఎల్లిపాయ పెడతారనమాట. ఆ ఎల్లిపాయ పెట్టడం వల్ల నాకు చెవులు అనేటివి దురద బాగా వచ్చేది. ఇంకా అది పెట్టుకొని మఫ్లర్ కట్టుకోవాలంటే అస్సలు కంఫర్ట్‌గా ఉండేది కాదనమాట. సో, అసలు కట్టుకోకపోయేదాన్ని. మా అమ్మ అప్పటికి తిడతానే ఉండేదనమాట. కట్టుకో, కట్టుకో, కట్టుకో అనేసి. మనం వింటే కదా! మనం అసలు విననే వినలేదు. కట్టుకోలేదనమాట. ఇప్పుడు తెలుస్తుంది నాకు ఆ బాధ. కొంచెం చలి వచ్చింది అంటే చెవులోకి చల్లగాలి వెళ్ళింది అంటే తల అసలు పట్టేసిందనుకో మనకసలు ఏం కనిపియని కూడా కనిపియదనమాట. అంత పెయిన్ వస్తా ఉంటది. అంత తల పట్టేస్తా ఉంటది. కొంచెం ఇట్లా నవ్వినా, దగ్గినా కూడా తలనొప్పి వస్తా ఉంటదనమాట. అప్పుడు అనిపిస్తది అయ్యో! ఆ రోజు చేసి ఉండాల్సింది. అప్పుడు చేయలేదు. కేర్‌లెస్‌గా ఉన్నా కాబట్టే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను అనేసైతే అనిపిస్తదనమాట నాకు. సో, మీరు బాలింతతనం ఎట్లా చేస్తారు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ హాట్ వాటర్ తాగే కాన్సెప్ట్ మీ దాంట్లో కూడా ఉందా? ఉంటే మాత్రం కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాననమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చల్లనీళ్ళలో చేయి పెడతారా? ఎన్ని రోజులకు పెడతారు? లేకపోతే మీరు మాలాగా ఏమన్నా ఇట్లా 3 మంత్స్, 5 మంత్స్ లాగా ఏమన్నా ఫాలో అవుతారా? కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకు అంటే మన ఛానల్ చూసేవాళ్ళు చాలామంది ప్రెగ్నెంట్ లేడీసే ఉన్నారు కాబట్టి అందరికీ డెలివరీ టైం దగ్గరలోనే ఉంది. మ్యాక్సిమం చాలామంది మాది కూడా మార్చ్ అక్క అనేసి అయితే చెప్తున్నారు కదా! అందరికీ యూజ్ అవుతదనమాట. సో, మీకు తెలిసిన టిప్స్ మీరు షేర్ చేయడం వల్ల అట్‌లీస్ట్ ఒక్కరికి యూజ్ అయినా మనకు హ్యాపీ అనిపిస్తది కదా! సో, అట్లా మీకు తెలిసిన టిప్స్ మీరు షేర్ చేయండి. వాళ్ళకి తెలిసినవి వాళ్ళు కూడా షేర్ చేస్తారు. సో, మనకందరికీ కొన్ని టిప్స్ అయితే తెలుస్తాయి కాబట్టి అట్లా మీకేమన్నా తెలిసున్నయి మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ ఎలాంటి వాళ్ళు అంటే ఎవరైనా క్వెషన్ అడిగినా కూడా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఆన్సర్ అయితే చేసేస్తారనమాట. సో, నేను ఎప్పుడన్నా రిప్లై ఇవ్వడానికి వెళ్ళా అనుకోండి ఆల్రెడీ ఆన్సర్ వచ్చి ఉంటదనమాట. సో, నాకు అది చూసినప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తది. సో, అందుకనే ఖచ్చితంగా మీకు తెలిసిన టిప్స్ మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకోండి. సెకండ్ డెలివరీ వాళ్ళకైతే మ్యాక్సిమం తెలిసే ఉంటది గానీ ఫస్ట్ డెలివరీ వాళ్ళకి ఏం తెలీదు కదా! సో, వాళ్ళకైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతదనమాట మీరు చేసే కామెంట్ వల్ల. నేను కూడా కమింగ్ వ్లాగ్స్‌లో అయితే షేర్ చేస్తూనే ఉంటాననమాట. నేనేం ఫాలో అవుతున్నాను ఏంటి అనేసి. సో, డెలివరీ అయిన తర్వాత కూడా ఇంకా ఏమంటారు ఇంకా క్లియర్‌గా అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాను కదా! ఏమేం చేస్తున్నాను, ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటున్నాను, ఏమేం టిప్స్ ఫాలో అవుతున్నాను, ప్రతి ఒక్కటి మీతోటైతే షేర్ చేసుకుంటాననమాట. మీకు ఖచ్చితంగా యూజ్ అవుతది అనేసి అయితే అనుకుంటున్నాను నేను.
సో, ఇంకా మాట్లాడుతూ ఇక్కడ నా కూరగాయలన్నీ సదిరేసిన అనమాట. అన్నీ అయిపోయినాయి. నా ఫేస్ చూస్తున్నారు కదా ఎంత డల్ అయిపోయిందో. అంటే మార్నింగ్ నుంచి తిరుగుతున్నాను కదా ఆ రోజంతా. సో, అట్లా డల్ అయిపోయిందనమాట. ఇంకా కూరగాయలు సదిరేది అయిపోయిన తర్వాత మంచిగా తినేసి, కొంచెం వాక్ చేసి, కొంచెం రెస్ట్ తీసుకొని, హ్యాపీ వాళ్ళందరూ పడుకున్నాక రాత్రికి నేను, మా అమ్మ కూర్చొని డీమార్ట్‌లో ఏమేమి తెచ్చినాము అనేదైతే మీకు చూపించాననమాట. సో, ఇంతేనండి ఈరోజటి వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మీకు ఎలాంటి టైప్ వీడియోస్ నా దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు చెప్పండి. సో దట్ నేను అవే చేయడానికైతే ట్రై చేస్తాననమాట.